భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ మిషన్లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నేడు నూతనంగా 5 డయాలసిస్ మిషన్లు ప్రారంభించడం జరిగిందని, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 డయాలసిస్ మిషన్లు, కొత్తగూడెంలో 10 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మరో 5 డయాలసిస్ యూనిట్ల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ కోసం ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా కొత్తగూడెం, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్లు పేషెంట్లకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గంలో ప్రధాన ఆసుపత్రితో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రులు, రామవరంలోని మాతా శిశు ఆసుపత్రి, మెడికల్ కళాశాలలపై మెరుగైన నిర్వహణ కోసం మరింత దృష్టి పెడతానని డాక్టర్స్, సిస్టర్, వైద్య సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం 2 కళలాంటివని నియోజకవర్గంలో విద్య, వైద్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాతవి ఉన్న 5 యూనిట్స్ కాక ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ ని మంజూరు చేయించుకున్నాం, ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. అలాగే పాల్వంచలో అసలు ఉండే కాదు ఇంతకుముందు. అక్కడ మొదటి దఫా గెలిచిన దాంట్లోనే ఒక 5, తర్వాత ఇప్పుడు ఒక 5, టోటల్ గా అక్కడ 10, ఇక్కడ 10, 20 డయాలసిస్ యూనిట్స్ ఇవాళ వచ్చేసినాయి. ఇవాళ నుంచి అవి ప్రారంభించబడుతున్నాయి, కార్యాచరణలోకి వస్తాయి. వీటితో పాటు ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కొత్తగూడెంలో. టోటల్ గా ఆ విధంగా మన 25 డయాలసిస్ సెంటర్స్ యూనిట్స్ ఇక్కడ పాల్వంచి ఇది కలిపి అవుతాయి. దాదాపు ఇది నియోజకవర్గం సంబంధించే, అంటే మిగిలిన నియోజకవర్గాల్లో అంటే ఇల్లెందుకు కూడా ఇచ్చారు, ఒక 5 ఇచ్చారు, భద్రాచలం ఉన్నాయి, మరి అసరాబాద్కి నాకు ఐడియా లేదు. కానీ కొత్తగూడెంకి సంబంధించి మాత్రం మనకి ఫుల్ ప్రెజర్గా ఇవి సరిపోతాయి. ఇక నో వెయిటింగ్. ఈ వెయిటింగ్ దీనికోసం చూసి బాగా ప్రమాదంలో ఉంటే ఖమ్మం, హైదరాబాద్ వెళ్ళి ఆ ట్రావెలింగ్ ఖర్చెస్, అలాగే ట్రావెలింగ్ ఖర్చులతో పాటు దాదాపు 4,000, 5,000 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇవ్వటం, ఇటువంటి ఇబ్బందులు అనేక మంది పడతా ఉండేవాళ్ళు. ఇది నరకం డయాలసిస్ అంటే. నాకైతే ఒక సంతృప్తి ఏంటంటే పెద్ద ఇమీడియట్ నరకం నుంచి విముక్తి లభించే విధంగా నేను కూడా అంతమంది రికమెండ్ చేయాల్సి వచ్చేది వీళ్ళ కోసం. ఏదైనా సీట్ ఉండగా ఇది ఒక బెడ్ ఏర్పాటు చేయండి అని అట్లా డాక్టర్లతో చెప్తా ఉండేవాడిని. ఇప్పుడు నాకు అది ఒక సంతోషంగా ఉంది. అదేవిధంగా క్రిటికల్ కేర్ సెంటర్ కూడా కొత్తగూడెంకి రావడం జరుగుతుంది. దానిలో ఇది మన ఎంఆర్ఐ ఉంటుంది, అలాగే ఐసీయూ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. పాల్వంచికి సంబంధించి 100 బెడ్స్ హాస్పిటల్ కింద మార్చడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. అలాగే అక్కడ లిఫ్ట్ అవన్నీ కూడా వస్తాయి. ఇంకేమీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని ఒకటి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసుకుందాం. అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ సంబంధించి గ్రామాల్లో వాటిని టోటల్ గా వైద్యానికి సంబంధించి మన జిల్లా సెంటర్ ఇది. జిల్లా సెంటర్తో పాటు ప్రత్యేకించి మన నియోజకవర్గం మనకు మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ మీద కూడా ఫోకస్ చేయాలి. అక్కడ ఎట్లా జరుగుతుందో, మాతా శిశు హాస్పిటల్ ఉంది, అక్కడ ఎట్లా జరుగుతుందో ఇవన్నీ కూడా వెళ్ళాము. కానీ ఇంకా ఫోకస్ చేసి వీటన్నిటినీ దీన్ని నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించుకుంటే ముందు మెడికల్ ఫీల్డ్ లో మన అందరూ సంతోషంగా ఉంటారు. ఇమీడియట్ గా డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండాలి, అంకిత భావంతో ఉండాలి. అలాగే మన సిస్టర్స్ కానీ ఇతర పారామెడికల్ కానీ అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఉంటే నీకు ప్రైవేట్ హాస్పిటల్కి ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ హాస్టల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. వాస్తవంగా నీకు అన్ని సౌకర్యాలు ఉండి అది ఇన్సూరెన్స్ ఉండి పోతే వేరు. లేనప్పుడు అమ్ముకుని వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్స్ అంతా బాగా అంకిత భావంతో ఉండాలి. నేను నా వంతు కృషి వీళ్ళని మోటివేట్ చేస్తూ డాక్టర్స్ని సౌకర్యాలు కల్పిస్తూ తద్వారా
మన మెడికల్ అంటే వైద్య రంగం, విద్యారంగం ఈ రెండు కళ్ళు లాంటి సమాజానికి. ఈ వైద్య రంగం ఒకటి బాగుపడే అవకాశం నాకు కనపడుతుంది. విద్యారంగం కూడా మనకు ఒక 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరైంది. ఇంకా చాలా చేపిస్తున్నాం. ఆ విధంగా చేతనైన మేరకు మన నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గం ముందుకు వికాసానికి నేను కృషి చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం.